ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో చేయడానికి కొంచెం బాధాకరంగా ఉంది. కానీ వీళ్ళ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా తెలియడం కోసమే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. సో ఆది దంపతుల్లా ఎప్పుడు వెళ్ళినా మనకు ఆది దంపతుల్లా కనిపించే వాళ్ళు నాకెందుకు వీళ్ళలో పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తూ ఉంటారు. అది మనం చాలా వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఒక కల్మషం లేని మనుషులు అని చెప్పొచ్చు. కాకపోతే వీళ్ళ పరిస్థితుల వల్ల కొంచెం ఏజ్ అయిపోయింది. వీళ్ళిద్దరికి కూడా 80+ ఉండొచ్చు, తాతకి 90+ ఉండొచ్చు, అవ్వకి 80+ ఉండొచ్చు. సో ఒకసారి ఏంటంటే మనం ఆ దారిని వెళ్తూ ఆ చిన్న గుడిసె నాకు కనిపించి, నాకు నార్మల్గా మన ఛానల్లో చిన్న గుడిసె నుంచి పెద్ద లగ్జరీస్ హౌస్ వరకు మన ఛానల్లో పెడుతూ ఉంటాను కదా. సో ఇలాంటి హౌసెస్ అరుదుగా కనిపిస్తాయి అని చెప్పి ఆ హౌస్ చూడంగానే నేను లోపలికి వెళ్ళాను. అప్పుడే నాకు ఈ వీడియోలోనే అవ్వ తొలి పరిచయం అని చెప్పొచ్చు. సో వెళ్ళంగానే ఎంత ప్రేమగా మాట్లాడారు, మజ్జిగిచ్చి సో అసలు నేను ఎవరో కూడా తెలియకుండా ఆనందినమ్మా అని చెప్పి అలా ప్రేమగా మాట్లాడారు. నాకెందుకో వీళ్ళతో మాట్లాడిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. చాలాసేపు వాళ్ళతో స్పెండ్ చేశాం నేను ప్రణవ్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. సో తర్వాత అక్కడ వాళ్ళ మాటల్లో వినడం ద్వారా వాళ్ళు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, వచ్చే పెన్షన్తోనే అలా అలా లైఫ్ కొనసాగిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. సో అవ్వ నాకు మజ్జిగ ఇచ్చినప్పుడు ఆ గ్లాసుకు కూడా కొంచెం ఏమంటారు పగిలి నా పైనంతా మజ్జిగ పడ్డాయి. సో గ్లాసులు కూడా కరెక్ట్గా లేవేమో వీళ్ళకి అని చెప్పి అనుకుని ఏదో ఒక హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ఆ హెల్ప్ చేసే క్రమంలో ఏదో మాట మీద ఏదన్నా నేను ఏదో ఒకటి చేస్తానవ్వ మీకంటే, అమ్మ మాకు ఏం వద్దమ్మా, మీరు వచ్చారు సంతోషంగా ఉంది, నూరారా మాట్లాడుకున్నాం అని చెప్పి తను అంటే ఒక కల్మషం లేని మనిషి అని ఇందాక చెప్పాను కదా. ఎందుకంటే మనం ఇస్తానంటే ఇవ్వమని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఇస్తారా, వీళ్ళు హెల్ప్ చేస్తే బాగుండు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ తను ఉన్నంతలో ఏదో అలా ఇలా సర్దుకుని వెళ్తూ ఉన్నానని చెప్పడం నాకు బాగా అనిపించింది. తర్వాత నేను హెల్ప్ చేయాలని డిసైడ్ చేసుకుని ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆ టైంలో మన సబ్స్క్రైబర్లో మనసున్న మనుషులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు కూడా చాలా మంది రియాక్ట్ అయ్యి అక్క మేము కూడా చేస్తాము, అవ్వకి ఏమైనా కావాలంటే చెప్పండి అంటే, అవ్వ నాకు డబ్బు రూపకంగా ఏం వద్దమ్మా అని చెప్పి చెప్పడంతో సో నేను ఆ ఇంట్లో పరిస్థితులు అవన్నీ గమనించాక సో వాళ్ళకి ఏమేమి అవసరం అని చెప్పి నేను చూశాను. కానీ ఆ వయసులో మనం డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఆ వస్తువులన్నీ కొనుక్కోలేని పరిస్థితి. అందువల్ల నేను ప్రణవ్ అందరూ స్వయంగా వెళ్ళి తనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకొచ్చాను. తను బట్టలు పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుందంటే బీరువా, కొన్ని పాత్రలు, అవ్వకి ఏమేమి ఇబ్బంది పడుతుందో ఆ వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. సో నాకు డబ్బు వద్దమ్మా అని చెప్పినప్పుడు మనకు ఈ వస్తువులు ఇచ్చినప్పుడు తను చాలా సంతోషంగా ఫీల్ అయింది. అంతేకాకుండా అవ్వాతాతలకి బెడ్లు కూడా లేవు, మొత్తం మంచం మీద పడుకునేవాళ్ళు. సో ఆ వయసులో పాపం ఒత్తుకుంటూ అలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఫ్యాన్ కూడా లేదు వాళ్ళకి. సో మనం ఫ్యాను, తర్వాత బెడ్లు, ఆ బీరువా, కొన్ని వస్తువులు, అవ్వకి చీరలు, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. నేనే కాదు, మనతో పాటు చాలా మంది ఉన్నారు. ఇప్పటికి కూడా అవ్వకి హెల్పింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అక్క మేం చేస్తాం అన్నప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఒక అమ్మాయి లాస్ట్గా రేఖ అనే అమ్మాయి మంత్లీ 2000 పంపిస్తూ ఉంది. సో చాలా మంది ఉన్నారు వీళ్ళల్లో హెల్ప్ చేసిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మన ద్వారా ఒక ఫ్యామిలీకి మనం ఏదో కొద్దో గొప్ప ఒక సంతోషం ఇవ్వగలిగినామని చెప్పి. తర్వాత ఒకరోజు భోజనానికి పిలిచారు అవ్వ. కానీ ఆ భోజనానికి పిలిచినప్పుడే మనం బీరువా, అసలు నేను బీరువా ఇచ్చానే కానీ ఇచ్చిన తర్వాత అవ్వ ఓపెన్ చేయలేదు. మీరే వచ్చి ఓపెన్ చేయండి అమ్మా అని చెప్పింది. నార్మల్గా మనం బీరువా పెట్టుకునేటప్పుడు ఒక పూజ చేసి అలా చేస్తూ ఉంటాం. సో అదే రకంగా అవ్వ బీరువా ఓపెనింగ్ చేసి నేను జానకి అక్క వెళ్ళిన తర్వాత దేవుడికి పెట్టి ఫస్ట్ మేమే ఓపెన్ చేసి తర్వాత బట్టలు పెట్టుకోమని చెప్పామన్నమాట. సో ఆ రోజు ఏంటంటే అవ్వ చాలా సంతోషంగా ఫీల్ అయింది. ఎప్పుడు నేను అంత సంతోషం నేను ఎవరి ముఖంలో చూడలేదంటే మీరు నమ్ముతారా, అంత హ్యాపీగా ఫీల్ అయిందనమాట అవ్వ. తర్వాత ఏంటంటే భోజనానికి పిలిచినప్పుడు ఏంటంటే నాకేంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకెళ్ళి మేము కూడా వాళ్ళతో కూర్చొని భోజనం చేసాం. అప్పుడు అవ్వ కొంచెం బాధపడ్డారు. ఏమ్మా నేను మీకు ఒక పూట భోజనం కూడా పెట్టలేనా అని చెప్పి అన్నారు. అలా ఏం లేదవ్వ, నిన్ను ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదని చెప్పి నేను అన్ని అమ్మ దగ్గర వండించుకొని సో అవ్వ తాతలతో భోజనం చేశాను. కానీ ఈరోజు
ఆ పార్వతీ పరమేశ్వర్లో ఒకరు లేరు అన్న వార్త నాకు ఈరోజు తెల్లవారుజాము 3 గంటలకు ఫోన్ చేశారు వాళ్ళు. అమ్మ తాత చనిపోయారు అని చెప్పి ఏడుస్తూ అవ్వ ఫోన్ చేసింది. కానీ అంత అలాంటి పరిస్థితుల్లో కూడా మనం గుర్తుపెట్టుకొని ఫోన్ చేయడం అంటే నువ్వు చాలా మాకు సాయం చేసావమ్మా, అలాంటప్పుడు తాత చనిపోయినప్పుడు నీకే చెప్పాలనిపించింది అని చెప్పి వేరే వాళ్ళ చేత ఫోన్ చేపించి అవ్వ కూడా మాట్లాడారు. సో నిన్న నైట్ 9 గంటలకి చనిపోయారంట. ఇది బ్లడ్ వామిట్ లాగా అయ్యి చనిపోయారని చెప్పి నేను ఆ పక్కన అవ్వతో మాట్లాడేటప్పుడు పక్కన వినడం జరిగింది. సో అవ్వతో నేను ఎక్కువసేపు కూడా మాట్లాడలేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కువసేపు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదా అనేసి సో పక్కన వాళ్ళు చెప్తూ ఉంటే అది మాత్రం వినిపించింది నాకు. తర్వాత ఒకరోజు ఊరు వెళ్ళినప్పుడు అవన్నీ కలుద్దాం అనుకున్నా. ఇంకొకటి ఏంటంటే కానీ తాతయ్యకి మంచి ఏమంటారు మంచిగా వెళ్ళిపోయారు అనిపించింది. ఎందుకంటే తను కొంచెం పరిస్థితి బాగాలేదు. అలాంటప్పుడు మళ్ళీ అవ్వ మీద భారం పడి తను చూడలేక తను లేపలేక ఇలాంటి కష్టం అంతా లేకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నప్పుడే వెళ్ళిపోయారని చెప్పి కొంచెం ఓకే అనిపించింది. కాకపోతే ఇంకొక బాధ ఏంటంటే అవ్వకి తోడు లేకుండా వెళ్ళిపోయారే అని చెప్పి ఒక బాధ. అదే అవ్వకి చెప్పాను, అవ్వ నువ్వేం దిగులు పడద్దు, నీకు ఏదో ఒక రకంగా మేము ఉన్నామని చెప్పి అనుకోండి అని చెప్పాను. సో వాళ్ళ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు సాయం చేయలేని పరిస్థితి అని చెప్పి అవ్వ చెప్పారు. వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో, అందువల్ల నేను వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. సో అవ్వకి మన యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది అని చెప్పే ధైర్యం మాత్రం చెప్పగలిగాను. సో మీరు ఎక్కడ ఒక్కరిగా ఉండలేనప్పుడు నేను వేరే ఎక్కడైనా కూడా చేర్పించి ఒకవేళ పే చేయాలంటే కూడా మేము పే చేస్తాం అవ్వ, నువ్వేం దిగులు పడుకో అని చెప్పి ముందే చెప్పడం జరిగింది. అప్పుడు అమ్మ నేను చనిపోతే మీరు తప్పకుండా రావాలి అని చెప్పి కూడా అంటే అవ్వ ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతావు అని చెప్పి కూడా నేను జానకక్క అవ్వని తిట్టాము ఇట్లా మాట్లాడద్దని చెప్పి. సో అలా ఈరోజు పార్వతీ పరమేశ్వర్లో ఒకరు లేరు అనే వార్త మన వాళ్ళకు కూడా తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో తాతకి ఆత్మశాంతి కలగాలని మనం అందరం కూడా కోరుకున్నాం. అదేలాగా అవ్వకు కూడా ధైర్యం దేవుడు ఇవ్వాలని, సో అవ్వ ఉన్నంతకాలం సంతోషంగా గడపాలని కోరుకుందాం. సో మన అండ ఎప్పుడు కూడా అవ్వకి ఉంటుంది. అదే నేను అవ్వకు కూడా ధైర్యం చెప్పడం జరిగింది. ఈసారి వెళ్ళినప్పుడు అవ్వను కూడా కలిసి ఇంకా ధైర్యం చెప్పేసి వస్తాను. సో అవ్వకి ఏం కావాలన్నా కూడా మనం ఉన్నామని చెప్పి ఇంకా ధైర్యం అవ్వని ఇంకా సంతోషంగా పెడుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, వరల్డ్ మెమరీస్ వీడియో రూపంలో పెడుతూ ఉన్నాను. సో ఇది వాళ్ళకి కూడా ఒక మెమరీలా ఉంటుంది తాత అవ్వ చూసుకున్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మ్యూజిక్ యాడ్ చేస్తాను. సో మరొకసారి తాతకి ఆత్మశాంతి కలగాలని అవ్వకి ధైర్యంగా ఉండాలని ఆ దేవుని కోరుకుందాం. థ్యాంక్ యూ. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going on
off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit.